హాయ్ అండి. మా అక్కోళ్ళ కోళ్ళండి. మా బావగారు, రాజుగారు, మా మనవరాలు, మా కోడలు, మా అక్క, మా అక్కోళ్ళ మనవరాలు, ముది మనవరాలు వీళ్ళందరూ అనమాట. నన్ను వీడియో తీయొద్దని చెప్పి ఆ పిల్ల వెళ్ళిపోయింది. మా అక్కేం హాయ్ అని చెబుతుందండి. ఈ లోపల రాజుగారును ఇంకా ఇద్దరిని ఎత్తుకోలేక మా బావగారు చెరొకళ్ళకి ఇచ్చేసాడు. నన్ను ఎత్తుకోండి అని పేచీ పెట్టారనమాట. బాగా పేచీ పెట్టేశారనమాట. ఇంక ఈ లోపల మా అబ్బాయి అటు ఇటు తిరుగుతుంటే నాకు స్టిల్ ఇవ్వా అని అంటే మా అబ్బాయి ఇచ్చాడండి. ఈ లోపల వాళ్ళిద్దరూ ఫోటో దిగుతున్నారు, మొగుడు పిల్లలిద్దరు. వాళ్ళని కూడా ఫోటో తీసుకున్నాను. అభిషేకాలు చేయిద్దాము రండతయ్య అని మేము పెందరాడే వెళ్ళాము కానీ ఈ లోపల అభిషేకాలు చేస్తున్నారు అనమాట. మా అక్క వీడియో తీసుకుంటుంది. మా అక్కే నుంచోటి కొంచెం దగ్గరగా వెళ్ళింది. నేనేమో దగ్గరగా వెళ్ళలేకపోయానండి, కాలు నొప్పి వచ్చింది. వెళ్ళలేక నేను దూరం నుంచే తీసానండి వీడియో. కొంచెం క్లారిటీగా ఇద్దామని చెప్పి కొంచెం జూమ్ చేసా కానీ నాకు తెలియలేదండి జూమ్ చేయడం. ఇంకా మా వాళ్ళందరూ కింద కూర్చొని ఉన్నారు. ఇంకా కింద కూర్చోవాలని ఎత్తు స్టూల్ వేసుకున్నాను అనమాట. అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ లోపల వాళ్ళ తాతగారు ఇక్కడ ఉన్నారు, రాజుగారిని అభిషేకాలు భారీగానే చేశారనమాట. గంధం అభిషేకం, మళ్ళీ పాలాభిషేకం చేశారు. ఈ లోపల మా రాజుగారు ఏమో గంట కొడుతున్నారు. గంట కొడతాను అని అంటే కొట్టిస్తున్నారు వాళ్ళ తాతగారు. అందుకని నేను వీడియో కూడా తీశాను అనమాట. నేను రాజుగారు అని అంటాను. అవిష్ గారు పేరు. నేనేమో రాజు అంటే నాకు ఎందుకన్నా రాజు అంటే చాలా ఇష్టం అనమాట. అభిషేకానికి కావాల్సిన నీళ్ళు అనమాట. ఎవరైనా అందియచ్చు అనమాట. మేము వెళ్ళి ఒక్కొక్కలంగా ఈ చెమ్ములు అందించేసాము. అక్కడ పూజ కంప్లీట్ అయిపోయిందండి. ఇంటికి వచ్చాక ఇంకా డెకరేషన్ చేస్తున్నాం అనమాట. హ్యాపీ బర్త్డే అని చెప్పి బ్యానర్ కొంది మా వాళ్ళు. ఇంకా అవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం అన్నమాట. కేక్ కోయడానికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నాను. ఇంకెత్తుకొని డెకరేషన్లో ఏం చేస్తుంటే నేను దూరం నుంచి అందరినీ కవర్ చేయాలని చెప్పి దూరం నుంచే కూర్చొని తీశానండి వీడియో. నాకు చేతనని మట్టుకు వీడియో తీశానండి. మళ్ళీ మధ్యలోకి వెళ్ళాననుకోండి వాళ్ళకి అర్థం నేను నడవలేను, కాలు ఇబ్బంది అని చెప్పి ఈ మధ్య ఎందుకన్నానండి, కాలు చాలా ఇబ్బంది పడుతుంది. అందుకని తీరుబాటుగా కూర్చొని అక్కడి నుంచి తీశానండి. మీకు కొంచెం క్లారిటీ ఇవ్వలేకపోయాను, అందుకని ఏమనుకోమాకండి. ఇక్కడి నుంచి తీసాను అనమాట. దగ్గరికి వెళ్దాం అనుకున్నాను కానీ కాళ్ళు ఎందుకన్నా బాగా ఇబ్బంది పెట్టిందండి. కేక్ చూపించలేకపోయాను. ఇంకా మా రాజుగారిని కూర్చోబెట్టి కేక్ కోస్తున్నారండి. హ్యాపీ బర్త్డే అని అయితే విషయం చెప్పాము. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే రాజుగారు అని అందరినీ కవర్ చేశానని అనుకుంటున్నాను. కామెంట్ చేయండి ఎవరిని ఎంత కవర్ చేశానో. అసలు నా వీడియో ఎలాగ ఉంటుంది, నా ఇది ఎలాగ ఉంటుందో చెప్పండి, కామెంట్ చేయండి. చేస్తేనే కదా తెలిసేది వాయిస్ ఎలాగుంటుంది, బాగుంటుందా లేదా అనేది కామెంట్ చేయండి. నేను దూరం నుంచే తీసానండి, దగ్గరికి వెళ్ళలేకపోయాను. అంతేనండి. ఏమైనా ఉంటే సరి చేసుకుంటా, ఇంకా బాగా తీయడానికి నేను ప్రయత్నిస్తానండి వీడియోని. నా వాయిస్ బాగుందా లేదా అని కూడా చెప్పండి, దాన్ని కూడా నేను సరి చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను అనమాట. నాకు తెలియదు కదా, ఇప్పుడిప్పుడే నేను డైరెక్ట్ వాయిస్లు ఇస్తూ ఉంటాను. అంటే వీడియో తిరిగిన వాయిస్ ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. ఎలా జరుగుతుందని దగ్గర నుండి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వీడియో తీసుకొని వాయిస్ ఎడిటింగ్ చేయడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. అందుకని మీకు వాయిస్ ఇస్తాను అనమాట. ఆ వాయిస్ సూటబుల్ అవుతుందా లేదా అన్నది కూడా నాకు తెలియదు అనమాట. మీరు కామెంట్ చేస్తే నాకు తెలిసిద్ది బాగుంటుందా లేదా అన్నది కూడా. అంతేనండి. మా అందరినీ కవర్ చేశాను. మా ఇద్దరు ఆడపిల్లల్ని, మా అక్కని, మా బావని, మళ్ళీ మా కోడల వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, మా దిత్యాని, అందరినీ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా నాకు తెలిసిన మట్టుకు నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. మా అక్క మా బావ అక్షింతలు వేస్తున్నారు. దగ్గరికి వెళ్దాం అనుకున్నారు కానీ మళ్ళీ వీళ్ళందరూ నా దగ్గరలో కూర్చున్నారు. నాకేమో నడక రాలేదన్నమాట. కాలుని ఇబ్బంది పెట్టేసింది, బాగా ఇబ్బంది పెట్టేసింది కాలు. అందుకని కూర్చొని దూరం నుంచి తీయాల్సి వచ్చిందండి.
ఏమైనా ఉంటే కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రాజుగారి పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు కూడా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.